హే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఇప్పుడే ఒక వీడియో అయితే వచ్చింది నాకు. అమర్దీప్ని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అటాక్ చేశారు కార్ మీద. వాళ్ళ ఫ్యామిలీ ఉంది, అందులో వాళ్ళ వైఫ్, వాళ్ళ మమ్మీ కూడా ఉంది. ఒకసారి వీడియో చూడండి గైస్. చూసారు కదా. సో నాకు పల్లవి ప్రశాంత్ అన్న విన్ అయిన ఫీలింగ్ అంతా పోతుంది గైస్. ఆపండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని ఉంటాయి కదా, చెప్పండి వాళ్ళకైతే సగ్గెస్ట్ చేయండి, అటాక్ చేయకూడదు అని చెప్పేసి. ఇంత కష్టపడి పల్లవి ప్రశాంత్ అన్న ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ లెవెల్ అయ్యి సెలబ్రిటీ నుంచి కప్పు కొట్టిండు బిగ్ బాస్ 7ది. సో దానికి ఉన్న మీనింగ్ అంతా పోతుంది గైస్ అది ఇలాంటి బిహేవియర్ వల్ల. సో హేటర్స్ కూడా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వీడియోని కూడా. సో దయచేసి ఎక్కడైనా కానీ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి స్టంట్ జరగకుండా చూసుకుందాము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరము. ఎందుకంటే కష్టపడి గెలిపించాము మనం కాదు చేసింది, బట్ అవతల వాళ్ళు చేసేయడం బట్టి మైనస్ అవుతుంది. మన పల్లవి ప్రశాంత్ అన్న విన్నింగ్కే మీనింగ్ లేకుండా అయిపోతుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గైస్. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో లోపల జరిగింది అమర్దీప్. సో ఇప్పుడు స్ట్రగుల్ అయింది మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్ అయితే వాళ్ళ స్ట్రగుల్ అయ్యారు కార్లో, భయపడ్డారు అనమాట. సో ఓకే, నాకు బాధ అనిపిస్తుంది రియల్లీ చెప్పాలంటే. మన పల్లవి ప్రశాంత్ అన్న తప్పు అయితే కాదు. దయచేసి ఇంకోసారి కమెంట్ కూడా చేయకండి గైస్ పల్లవి ప్రశాంత్ తప్పు అని చెప్పేసి. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, అమరు పల్లవి ప్రశాంత్ బయట మళ్ళీ కలుసుకుంటారు, చూడండి మీరే. సో బయట వీడియోలు కూడా అవి వస్తాయి మనకి. సో ఇది మాత్రం చాలా బాధ వేస్తుంది గైస్. నాకు చెప్తున్నాను గైస్, ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి దీని మీద. అయ్యి ఆపండి, అక్కడికి ఆపండి, షోలా చూడండి. అది జస్ట్ ఒక షో, అందులో వచ్చిన ఎమోషన్ అట్లా రియాక్షన్ వచ్చింది ఆ రూపంలో. ఎగరడం కానీ, రైతులు కానీ, బీటెక్ కానీ ఆ విధంగా వచ్చింది అంతే తప్ప ఎలాంటి ఉద్దేశంతోనైతే కాదు అమర్దీప్ చేసింది. బయటకు వచ్చినా కూడా స్టేజ్ మీద చెప్పాడు కదా, ప్రశాంత్ గారు విన్ అయ్యాడు చాలు నాకు అని చెప్పేసి, హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి అన్నాడు. ఒక అటాక్ చేయడం అంటే చూడంగానే షాక్ అయిపోయినా. అరే పాపం అనిపించింది అనమాట. ఏంట్రా బాబు ఇలా చేశారు అని. ఎందుకంటే ఇప్పుడు రన్నరప్ కూడా అయ్యాడు, అంత కష్టపడి రన్నరప్ అయ్యాడంటే సో బెటర్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మన ప్రశాంత్ అన్న విన్ అయిపోయాడు అంతే. జరిగింది ఏదో జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయాలి, అదంతా పట్టించుకోకూడదు. మన అన్న విన్ అయినప్పుడు పల్లవి ప్రశాంత్ విన్ అయినగా వదిలేసేయాలి. ఇవన్నీ గిడవలు పెట్టుకోవద్దన్న ఫీలింగు. సో కప్ అయితే మన పల్లవి ప్రశాంత్ అన్న వచ్చింది. చాలా 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 హ్యాపీగా ఉంది. కానీ హ్యాపీ మూడ్లో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట, చాలా బ్యాడ్ న్యూస్. ఇప్పుడు ఏడ చూసినా కానీ టీవీ9లో కానీ ఎక్కడ చూసినా ఇదే వీడియోలు ప్లే అవుతారు. రేపు మార్నింగ్ లేస్తారు చూసేసరికి. సో నాకు ఇది చాలా ఇబ్బంది పెడుతుంది గైస్. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే కూడా చెప్పండి సగ్గెస్ట్ చేయండి ఇలా చేయకూడదని. ఇంత కష్టపడి గెలిపించుకుంటే మళ్ళీ ఇలానే రిపీట్ అవుతే మాత్రం ఉన్న పేరు పోతుంది మన పల్లవి ప్రశాంత్ అన్న. విన్నింగ్కి మీనింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే, విన్నింగ్కి అసలు మీనింగ్ అనేది ఉండదు, ఎట్టి పరిస్థితులు ఉండదు. ఎందుకంటే చేపించింది పల్లవి ప్రశాంత్ అన్ననే. ఇంకా హేటర్స్ ఉంటారు కొంతమంది, అన్ననే పల్లవి ప్రశాంత్ అందుకే విన్ చేయకూడదురా అంటారు. ప్లస్ ఈ రెడ్ మార్క్ అనమాట, పల్లవి ప్రశాంత్ విన్ అయినా హ్యాపీనెస్ కాకుండా ఇది ఒక రెడ్ మార్క్ పడిపోద్ది. అర్రే సగం పడిపోద్ది అనమాట, ఫ్యాండమ్ ఇమేజ్ పడిపోతుంది పల్లవి ప్రశాంత్ అన్న దీనివల్ల. సో బయట అన్న కూడా తలెత్తుకొని సరిగా తిరగలేడు పల్లవి ప్రశాంత్ అన్న కూడా. సో దయచేసి మరీ చెప్తున్నా. ఆదిరెడ్డి అన్న కూడా వీడియో చేశాడు, ఆనంద్ అన్న కూడా చేస్తాడు ఇక వీడియోలో. సో అదొకటి. ఓకే గైస్, అంతే. దయచేసి చూడండి. నాకైతే హట్ అయినా, డల్గా ఉంది ఫేస్ చూడొచ్చు, నేను హ్యాపీగా లేను. ఎందుకంటే అది చూస్తారు నాకు బాధ అనిపించింది. పల్లవి ప్రశాంత్ విన్ అయ్యండి అనే హ్యాపీనెస్లో ఇది ఒక బాధ. ఇట్లా ఉండకూడదు. ఫ్యాన్స్ అనేది కొంచెం తగ్గించుకుందాం మనమే. సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో బాయ్ గైస్.